వైఎస్ జగన్ రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. సొంత సామాజిక వర్గాన్ని సైతం పక్కన పెట్టి గెలుపు గుర్రాలకే టికెట్లిస్తున్నారు. వివిధ సంస్థల సర్వేల నివేదికలతో పాటు సామాజిక కోణాన్ని కూడా జగన్ అనువనువు పరిశీలిస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా ఫ్యాన్ పార్టీ వైపు తిప్పుకునేందుకు ఈసారి గట్టి ప్రయత్నమే జగన్ చేస్తున్నారని టాక్ వినపడుతుంది. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో తలపండిన రాజకీయ నేతలకు సైతం మింగుడు పడడం లేదని చర్చ నడుస్తుంది. ఎవరిని లెక్క చేయడం లేదు, ఒకటే దారి, అదే గెలుపు బాట. అందుకోసం అయిన వారిని కూడా సరే పక్కన పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇక కడప జిల్లా నుంచి మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డికి ఈ మధ్య కాలంలో సీఎం జగన్ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. సీఎం జగన్ ఆయనతో భేటీ అయ్యారని తెలుస్తుంది. టికెట్ విషయంపై ఆయనతో అన్ని విషయాలు పార్టీ పెద్దలు చర్చించినట్లు తెలుస్తుంది. అయితే ఎమ్మెల్యే రఘురామరెడ్డిపై నియోజకవర్గంలో బాగా వ్యతిరేకత ఉందని, ఆయనపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయని ప్రచారం ఉంది. మరోవైపు ఆరోగ్య సమస్యలు, వయసు పైబడడంతో అనేక రకాల కారణాలతో ఆయనకు సీట్ ఇవ్వకపోవచ్చని ప్రచారం జరుగుతుంది. అయితే రఘురామరెడ్డి మాత్రం నాకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదని, తన కుమారుడు నాగిరెడ్డి టికెట్ ఇవ్వాలని వైసీపీ పెద్దలకు చెప్పినట్లు టాక్ వినపడుతుంది. ఈ మధ్యకాలంలో రఘురామరెడ్డి నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమానికి తన కుమారుడు నాగిరెడ్డిని వెంట తీసుకుని వెళ్తున్నారు. అయితే రఘురామరెడ్డి కుటుంబానికి టికెట్ ఇవ్వకపోతే మైదుకూరు టికెట్ ఎవరికిస్తారు అనేది జిల్లాలో చర్చగా మారింది. ఇకపోతే మాజీ మంత్రి జిఎల్ రవీంద్రారెడ్డి గత ఏడాది నుంచి జగన్పై ఒంటి కాలితో లేస్తున్నారు. తాను వైసీపీలోనే ఉన్నానని, వారేమీ తీసేలేదని కొండబద్దలు కొట్టారు. రాజశేఖర రెడ్డి కుమారుడు ఇంత అవినీతిపరుడని అనుకోలేదని ఆయన సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. పరిపాలన మొదటి రోజు నుంచే అవినీతి మొదలుపెట్టారని ఆరోపించారు. ఆయన పార్టీలో తాను ఉన్నారంటే అసహ్యంగా ఉందన్నారు. ఈసారి వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్పేనని జిఎల్ రవీంద్రారెడ్డి జోస్యం చెప్పారు. గుర్తింపు పొందిన పార్టీ తరఫున పోటీ చేద్దామనుకుంటున్నానని వ్యాఖ్యలు మొన్నటి వరకు దుమారం లేపాయి. కానీ గత 3 నెలల నుంచి సైలెంట్ అయ్యారు. దానికి కారణం ఏమిటని జిల్లాలో చర్చలు వినబడుతున్నాయి. అయితే వైసీపీ పెద్దలు మళ్లీ మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డితో చర్చలు జరిపారని ప్రచారం జరుగుతుంది. అందుకే ఆయన సైలెంట్గా ఉన్నారంటే టాక్ వినబడుతుంది. మైదుకూరు వైసీపీ టికెట్ డిఎల్కి ఇస్తే ఎలా ఉంటుందని సర్వే చేసినట్లు కూడా చర్చ వినబడుతుంది. డిఎల్ తిరిగి వైసీపీలోకి చేరే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. దీన్ని బట్టి చూస్తే రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటే ఇదేనేమో. మరి మైదుకూరు వైసీపీ టికెట్పై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది జిల్లాలో ఉత్కంఠ నెలకొంది.